సో లంగ్స్ హెల్తీగా ఉండాలి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ మనము బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఎంతవరకు మనకు హెల్ప్ఫుల్గా ఉంటాయి? బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఒకటే అని కాదు, వేరింగ్ మాస్క్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఇఫ్ యూర్ లివింగ్ ఇన్ అర్బన్ ఏరియా. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే ఇప్పుడు అందరూ అదే చెప్తారు. సో అన్ని చేసుకోవచ్చు. యూ కెన్ వాచ్ సమ్ వీడియోస్ అండ్ ఫాలో దాట్. అలాంగ్ విత్ దట్ వ్యాక్సినేషన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. వ్యాక్సినేషన్స్ ఉన్నాయా లంగ్స్కి? ఇప్పుడు ఎవరికైతే ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందో, చిన్న పిల్లలకి వ్యాక్సిన్స్ ఇస్తాం కదా మనం. మన ఇండియన్ ప్రోగ్రామ్లో ఆల్మోస్ట్ ఒక 10 to 15 వ్యాక్సిన్స్ ఉంటాయి పిల్లలకి, మేబీ మోర్ దాన్ దట్. పెద్దవాళ్ళకు ఒక ప్రోగ్రామ్ కూడా లేదు. సో ఈ వ్యాక్సిన్ వేసుకోమని చెప్పేవాళ్ళు కూడా లేరు. అలా అని చెప్పి వ్యాక్సిన్ వేసుకోవద్దా అంటే అలా కాదు. చాలా గైడ్ లైన్స్ వరల్డ్ వైడ్ వ్యాక్సిన్స్ వేసుకోవాలి. ఏజ్ 50-60 దాటిందంటే యు ఆర్ ఎట్ మోర్ రిస్క్ ఫర్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఇన్ఫెక్షన్స్, న్యూమోనియాస్, దాని తర్వాత వేరే షింగిల్స్ అంటాం. ఇవన్నీ డేంజరస్ వైరసెస్ అండ్ బ్యాక్టీరియా రెడీ టు అటాక్ యూ. సో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఏంటంటే ఒక బెల్ షేప్ కర్వ్ లాగా ఉంటుంది అనమాట. సో చిన్నప్పుడు వీక్ ఉంటుంది, మధ్యలో స్ట్రాంగ్ ఉంటుంది, మళ్ళీ 60+లో మళ్ళీ వీక్ అవుతుంది. అప్పుడు కూడా అవసరం కదా వ్యాక్సిన్స్ అనేవి. సో ఈ అడల్ట్ వ్యాక్సినేషన్ మీద మనకి అవేర్నెస్ లేదు. ఇప్పుడు నేను చెప్తే విని వేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ చెప్పేవాళ్ళు లేరు. ఓకే, సో అవేర్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. యాజ్ వీ డోంట్ హ్యావ్ ఎ నేషనల్ ప్రోగ్రామ్, దానికి సెపరేట్ గా అంటూ ఒక ప్రోగ్రామ్ లేదు. కొన్ని కంట్రీస్ లో ఉంటుంది. ఇప్పటిదాకా తెలియదు అడల్ట్ వ్యాక్సిన్స్ ఉన్నాయి అని. సో ఏజ్ తర్వాత ఆఫ్టర్ 50 we can take ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ 60+ ఎనీ కంట్రీ. బట్ ఇండియాలో ఉన్న పొల్యూషన్ కావచ్చు, ఎక్కువ ఇన్ఫెక్షన్స్ డిసీజ్ బర్డెన్ ఎక్కువ మన కంట్రీలో. బికాస్ మనకి డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇస్ వెరీ హై, హైయెస్ట్ పాపులేషన్ మన కంట్రీలోనే ఉంది. సో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో 50+ తీసుకోని రికమెండేషన్స్ ఉన్నాయి. అండ్ ఏజ్తో సంబంధం లేకుండా మీకు డయాబెటీస్ ఉన్నా, బీపీ ఉన్నా, లేదా ఎనీ డిసీజ్ టు యువర్ హార్ట్, లంగ్స్, కిడ్నీ, లివర్, బ్రెయిన్, ఎనీ ప్రాబ్లమ్, యూ హ్యావ్ టు గెట్ వ్యాక్సినేటెడ్ ఇమ్మెటీరియల్ వాట్ యువర్ ఏజ్ ఈజ్. ఏజ్ ఎంతైనా కానీ 20 అవ్వచ్చు, 40 అవ్వచ్చు. లేదు నాకు ఏ జబ్బు లేదు, ఏజ్ 50 లేదా 60 దాటింది అయినా సరే వ్యాక్సిన్ వేయించుకోవాలి. It's not a rule, nobody will force. It is a recommendation. Preventive care. Preventive. Which is very so ఒక నిమోనియా వస్తే అది సెప్సిస్ అంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యి డేంజర్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది ఒక మనిషికి, ఎస్పెషల్లీ 50 దాటితే. వ్యాక్సిన్ వేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే ఈ సెప్సిస్, ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్ రాకుండా, తీవ్రమైన న్యూమోనియా రాకుండా ఆపే అవకాశం ఒక 70 to 80% ప్రొటెక్షన్ ఇస్తుంది అన్నమాట. సో అందుకు వ్యాక్సినేషన్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్. 100% ప్రివెంట్ చేస్తుంది ఎవరు చెప్పరు, చాలా వరకు ప్రివెంట్ చేస్తుంది. ఇన్ఫ్లుయెన్జా అంటే ఫ్లూ సీజన్ నడుస్తుంది ఇప్పుడు. ఎవ్రీ ఇయర్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వచ్చింది అంటే నవంబర్, డిసెంబర్ వరకు కూడా అందరికి జలుబులు, ఎవరికైతే అలర్జీ, ఆస్మా ఉంటుందో వాళ్ళకి అటాక్స్ రావడము, పిల్లలు స్కూల్కి వెళ్తే అక్కడి నుంచి వాళ్ళు అంటించుకుని మళ్ళీ ఇంటికి రావడం, ఇంట్లో పెద్ద వాళ్ళకి రావడం, వాళ్ళు న్యూమోనియా రావడం, ఐసీలో అడ్మిట్ అవ్వడం, ఇవన్నీ చూస్తుంటాం. ఇట్స్ ఎ చైన్ రియాక్షన్. దీన్ని బ్రేక్ చేయాలి అంటే మనం పిల్లలు ఎట్లనో మాస్క్ వేసుకోరు, సో దే మే నాట్ ఫాలో ఆల్ ద హైజీన్ మెజర్స్. పెద్దవాళ్ళు వ్యాక్సిన్ వేయించుకుంటే తీవ్రంగా కాకుండా ఉంటుంది. సో ఈ విధంగా న్యూమోనియా, ఫ్లూ అండ్ షింగిల్స్ అని ఇంకొక డేంజరస్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో వీటన్నిటికీ కూడా వ్యాక్సిన్స్ ఉన్నాయి. న్యూమోనియాకు ఒక 3 different types ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ వేసుకుంటే సేఫ్గా ఉండే అవకాశం ఎక్కువ. తిన్న తర్వాత అంత షుగర్ తీసుకోవాలి, అంత తీపి తినాలి అని అందరికీ ఉంటుంది కదా క్రేవింగ్ని. సో హౌ టు అవాయిడ్ ఇట్? సో తిన్న తర్వాత స్వీట్ తినాలని అందరికీ ఉండదని అనుకోను, బట్ తిన్నా కానీ లిటిల్ బిట్ మేబీ, డోంట్ ఓవర్ ఈట్. ఎక్కువ తీసుకుంటే ఈ మన స్పింక్టర్ ఉంటుంది, ఈసోఫేజియల్ స్పింక్టర్ అంటాం. చాలా మందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇందుకోసమే వస్తాయి. ఈ స్పింక్టర్ అనేది లూజ్ అయిపోతుంది. ఎవరైతే కాఫీ ఎక్కువ తీసుకుంటారో, పెప్పర్మింట్, చాక్లెట్స్, ఆల్కహాల్, కూల్ డ్రింక్స్, స్వీట్స్, ఈ స్పింక్టర్ అనేది లూజ్ అవడం వల్ల యాసిడ్ పైకి తంతుంది. దాన్నే రిఫ్లక్స్ అంటాం. దానికోసమే గ్యాప్ ఇవ్వండి తినడానికి, పడుకోవడానికి. అండ్ ఈ కైండ్ ఆఫ్ జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి. జంక్ ఫుడ్ తినే కొద్దీ ఒక్క ప్రాబ్లం కాదు, 100 ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందులో మనం డిస్కస్ చేసిన 2-3 అంతే. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్.